ప్రేక్షకులందరికీ నమస్సులు. నా కవితా శీర్షిక మేము కవులం, మాలో పిరికితనం లేదు. మేం పిరికి వాళ్ళం కాదు, మాలో ఉరుములు, మెరుపులు, పిడుగులు అన్ని రకాల శబ్దాల పేరే ఆయుధాలు ఉన్నాయి. అన్ని పీడలకు పాడన కట్టించే సమర్థం కలిగినోళ్ళం. పరుగులు తీయగలం, పరుగులు పెట్టించగలం, దరువులు వేయగలం, దండోర వేయించగలం. మా బతుకు కుదుల్లో ఆకలి ఉంది, ఆవేదన ఉంది, ఆలోచన ఉంది. ఇవే మాలో ధైర్యాన్ని పుట్టించే శక్తులు. కొత్త ఆలోచనలకు పురుడు పోసి జీవం మాలోన పిరికితనాన్ని ఎప్పుడో పీకి పారేశాం. మమ్మల్ని ఎక్కడ ముట్టినా మౌన రూపమే, నిశ్శబ్ద దాడలి, అఖండ చైతన్యాలే. గుండె దడ పట్టుంచే దండోర వేయిస్తాం. మేం పిరికి వాళ్ళం కాదు, కొండ కోనల్లో బతుకులను మోస్తున్న బండలం. రెక్కాడితే గాని డొక్కలు నిండని వాళ్ళం. ఎందరెందు చేతుల్లో అన్యాయాలకు గురై అనాథలుగా మిగిలాం. అయినా భయమన్నది ఎరగం. చెట్టు, చేమ, లోయ, వంక ఇవే మా బతుకుదారులు. అలం మాదే, కలం మాదే. ఇక మాకు పిరికితనం ఎక్కడ? కష్టాలు, కన్నీళ్లు మా స్వేద తీర్చే నేస్తాలు. మమ్మలను పీడించే శక్తులు లేవు. మా ఉద్యమాలకు ఊపిరి నిత్యం కొత్త సత్వ, కొత్త నెత్తురు, క్రాంతి, కాంతి ఇవే మా మనసుకు శాంతి. మా పదినెక్కిన కరవాలాలు, చిక్కబడిన ధైర్యం ఉంది, చక్కబడిన ఆత్మస్థైర్యం ఉంది, స్వేదం ఉంది, రుధిరం ఉంది, ఉరకలేసే జీవం ఉంది. ఎన్ని నిర్వచనాలు మారినా మా బతుకుల నిర్వచనం మాత్రం మారలేదు. అందుకే మాకు పిడికిలి బిగించే తత్వం కూడా మారలేదు. పట్టు కోల్పోని పట్టు మాది. ఎన్నెన్నో వేదనలమై మా బతుకులను ఉదాహరించడం జరిగింది. అందుకే పిరికితనం ఎక్కడికి పారిపోము, జారిపోము. మాకు మేమే ఆత్మస్థైర్యంతో ధైర్యంగా నిలబడతాం, పోరాడతాం, పిరికితనాన్ని వదిలేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్సులు. నా కవితా శీర్షిక మేము కవులం, మాలో పిరికితనం లేదు. మేం పిరికి వాళ్ళం కాదు, మాలో ఉరుములు, మెరుపులు, పిడుగులు అన్ని రకాల శబ్దాల పేరే ఆయుధాలు ఉన్నాయి. అన్ని పీడలకు పాడన కట్టించే సమర్థం కలిగినోళ్ళం. పరుగులు తీయగలం, పరుగులు పెట్టించగలం, దరువులు వేయగలం, దండోర వేయించగలం. మా బతుకు కుదుల్లో ఆకలి ఉంది, ఆవేదన ఉంది, ఆలోచన ఉంది. ఇవే మాలో ధైర్యాన్ని పుట్టించే శక్తులు. కొత్త ఆలోచనలకు పురుడు పోసి జీవం మాలోన పిరికితనాన్ని ఎప్పుడో పీకి పారేశాం. మమ్మల్ని ఎక్కడ ముట్టినా మౌన రూపమే, నిశ్శబ్ద దాడలి, అఖండ చైతన్యాలే. గుండె దడ పట్టుంచే దండోర వేయిస్తాం. మేం పిరికి వాళ్ళం కాదు, కొండ కోనల్లో బతుకులను మోస్తున్న బండలం. రెక్కాడితే గాని డొక్కలు నిండని వాళ్ళం. ఎందరెందు చేతుల్లో అన్యాయాలకు గురై అనాథలుగా మిగిలాం. అయినా భయమన్నది ఎరగం. చెట్టు, చేమ, లోయ, వంక ఇవే మా బతుకుదారులు. అలం మాదే, కలం మాదే. ఇక మాకు పిరికితనం ఎక్కడ? కష్టాలు, కన్నీళ్లు మా స్వేద తీర్చే నేస్తాలు. మమ్మలను పీడించే శక్తులు లేవు. మా ఉద్యమాలకు ఊపిరి నిత్యం కొత్త సత్వ, కొత్త నెత్తురు, క్రాంతి, కాంతి ఇవే మా మనసుకు శాంతి. మా పదినెక్కిన కరవాలాలు, చిక్కబడిన ధైర్యం ఉంది, చక్కబడిన ఆత్మస్థైర్యం ఉంది, స్వేదం ఉంది, రుధిరం ఉంది, ఉరకలేసే జీవం ఉంది. ఎన్ని నిర్వచనాలు మారినా మా బతుకుల నిర్వచనం మాత్రం మారలేదు. అందుకే మాకు పిడికిలి బిగించే తత్వం కూడా మారలేదు. పట్టు కోల్పోని పట్టు మాది. ఎన్నెన్నో వేదనలమై మా బతుకులను ఉదాహరించడం జరిగింది. అందుకే పిరికితనం ఎక్కడికి పారిపోము, జారిపోము. మాకు మేమే ఆత్మస్థైర్యంతో ధైర్యంగా నిలబడతాం, పోరాడతాం, పిరికితనాన్ని వదిలేస్తాం. థ్యాంక్ యూ.